హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమావత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అరిసెలు చేసేటప్పుడు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయమని అడిగారు కదా, అందుకని ఈ వీడియో అయితే మీకోసం పోస్ట్ చేస్తున్నాను. మా ఆయన అయితే ఇంక అరిసెల బెల్లాన్ని కత్తితో బాగా కైమా చేస్తున్నారు. మా అమ్మ ఏ మాటకు ఆ మాట కానీ మా అమ్మ అయితే పాకం చాలా పర్ఫెక్ట్గా పట్టిద్దనమాట. మామూలుగా అయితే నువ్వే పట్టు నేర్చుకో, ఇప్పటి నుంచే నీకు ఫ్యూచర్లో పనికొచ్చిద్దని అన్నది, కానీ మళ్ళీ కుదరకపోతే ఇబ్బంది అయిద్దని ఇంక నేనైతే మా అమ్మకే ఇచ్చేసాను. ఇంకిక్కడ పాకం పట్టేసిన తర్వాత తిప్పుతున్నారు. పిండైతే తడిగా ఉన్నప్పుడే పాకం పట్టుకోవాలనమాట. మళ్ళీ ఆరిపోయిందనుకో అరిసెలన్నీ గట్టిగా ఇరిగిపోతా ఉంటాయి. అందుకని ఇక్కడ తిప్పుతున్నారు. మా తమ్ముడైతే ఇంకా టయానికొచ్చాడనమాట హెల్ప్ చేయడానికి. మా తమ్ముడు బొచ్చె పట్టుకున్నాడు. మా అమ్మేమో పిండేస్తుంది. మా ఆయనేమో తిప్పుతున్నాడనమాట. అందులో నువ్వులు వేస్తాము, యాలకులు, అలాగే కొంచెం నెయ్యి కూడా వేస్తామనమాట. పాకం పట్టడమేమో గానీ పిండి కలపడం మాత్రం చాలా కష్టం. ఎంత బలమైన వాళ్ళైనా సరే వాళ్ళకి చేతుల నొప్పులు కంపల్సరీగా వచ్చిద్దనమాట. మా ఆయనకైతే ఇంక చేతుల నొప్పులొచ్చినాయని మా అమ్మ అందుకుందనమాట. ఇంక అయిపోయింది పాకం పడడం. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసేసాము. అసలైన ప్రాసెస్ ఇది. మామూలుగా అయితే పొయ్యి కూడా ఆసిచ్చిద్దంట. అందుకని ఇక 3 సిమెంట్ రాళ్ళ మీద ఇక 3 ముద్దలైతే పెట్టేసాము. ఇంకా మా తమ్ముడైతే ఇంక ముద్దలు చేస్తున్నారు. మా అమ్మ అయితే ఇంకా చెక్కలు చేసే దాని మీద అరిసెలైతే ఒత్తుకుంటుంది. మా అమ్మ పని చేసి చేసి పాపం ఏళ్ళని వంకర వంకర పోయినియి. నేను ఏళ్ళతో చేయలేను, చెక్కలు చేసి దాంతో చేస్తానని చెప్తేను సరే అని చెక్కలు చేసి దాంతో చేస్తుందనమాట. ఇంక నేనైతే మామూలు ఆయిల్‌లో వేయించి తీసిన తర్వాత ఆయిల్ లేకుండా ఒత్తుకుంటున్నాను. మామూలుగా అరిసెలు చేయడం ఒక పెద్ద టాస్క్ నిజంగా చెప్పాలంటే. ఒకళ్ళిద్దరితో అయ్యే పని కాదు. మినిమమ్ ఒక నలుగురు, ఐదుగురైనా సరే ఉండాల్సిందే. ఇంకా చెక్కలు, చక్రాలు ఇవన్నీ అంటే ఇంట్లో మేమిద్దరమే చేసుకున్నాము. అరిసెలు మాత్రం ఇంకా మా అమ్మ పాకం పడడానికి వచ్చింది కాబట్టి మా అమ్మ కూడా కూర్చుంది హెల్ప్ చేయడానికి. ఇంకా మా తమ్ముడు పాపం రెస్ట్ ఆడుకొని వచ్చాడనమాట. రెస్ట్ తీసుకుందామని వస్తే ఇంక వాడిని కూడా కూర్చోబెట్టేశాను. ఇంకా సరదాగా ముచ్చట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ ఇంకా అరిసెలైతే చేసేసామనమాట. 4 కిలోలు చేసాము. త్వరగానే అయిపోయింది ఒక గంటలో. ఇంతేనండి వీడియో. మరి మీరేమేమి చేసుకున్నారు సంక్రాంతి పండుగకి నాకు కామెంట్‌లో తెలియజేయండి. లాస్ట్‌లో ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. అందుకని ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.